పంచారామ క్షేత్రాలలో ప్రథమ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానం, అమరావతి, పల్నాడు జిల్లా. కార్తీక మాస నిత్యాభిషేక పథకం. ఈ కార్తీక మాసంలో భక్తులు 1116 రూపాయలు చెల్లించినచో నెల రోజులు వారి గోత్ర నామాలతో శ్రీ స్వామివారికి అభిషేకం జరిపించి కార్తీక మాసానంతరం విశేష ప్రసాదం, శేష వస్త్రం పోస్టు ద్వారా పంపబడును. ఆన్లైన్ ద్వారా సొమ్ము చెల్లించుటకు అకౌంట్ వివరములు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధరణికోట. అకౌంట్ నంబర్ 116185159690. IFSC కోడ్ SBIN 0005644. మీ గోత్ర నామాలను ఈమెయిల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా పంపగలరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దాచేపల్లి పట్టణంలోని శ్రీ 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 వీర అంకమ్మ తల్లి దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భంగా అష్ట కళ్యాణ మహోత్సవం మరియు కోటి దీపోత్సవం పూజా కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా కోటి దీపోత్సవం కార్యక్రమం నిర్వహించిన ఆలయ కమిటీకి కొప్పులగిరికి ఎమ్మెల్యే ఎరపతినేని అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో గురజాల నియోజకవర్గ పరిధిలోని దేవాలయాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఎరపతినేని అన్నారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఆ పరమశివుని శ్రీ 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 వీర్ల అంకమ్మ తల్లి ప్రత్యేక దీవెనలు ఈ కార్యక్రమం నిర్వహించిన వారికి గురుజన ప్రజలకు ఉండాలని ఆయన అన్నారు. పరో సంతతి దుర్గాన్ విశ్వాక్షామ దేవో అదిదురితా దిగ్నిః రత్నోషిక మేధ్యో అద్వరేషు సనాచ్చ హోత నవ్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్రముత్తమా మహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేన. మహాదేవ మాతా మహారాజ్ఞికి, అమ్మలగన్న అమ్మకు, వీర్ల అంకమ్మ తల్లికి జై. బ్రహ్మణో వేదామృతే తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుః కీర్తిం ప్రజాం దధు.
वैरोचनीं कर्मफले दूष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्ति भरति दुर्गाणि विश्वा भूश्च पृथ्वी बहुलान पृथ्वी भवा लोकायात्मयानि न दुर्गः जातवेदस्सिन्धन्ननावा दुर्गादिवर्षि अग्ने अत्रिवन्मनसा गुणानो स्माकं बोध्यविजातनूनां ऋतनाजितकं सहमानमुग्रमक्षेरेन्द्रिये सर्वदा सर्वकार्य दिग्विजय प्रसादो शीघ्रमेव अमात्य पदवी प्राप्तिरस्तु परमेश्वर अनुग्रह प्रसाद सिद्धिरस्तु शुभफलावाप्तिरस्तु सत्यास्तु यजमानस्य कामाः देवस्य देव्याः अनन्तभोऽस्तु। నరేష్ సార్ ఈ గుడి డెవలప్మెంట్ కి ఈ గుడి కృషికి యలమల నరేష్ గారు చాలా కృషి చేస్తున్నారు. ప్రతి కార్యక్రమంలో కూడా ముందుండి అనేక దైవ కార్యక్రమాలలో అనేక కార్యక్రమాలు చేస్తున్న నరేష్ గారికి గౌరవ శాసనసభ్యులు ఎర్పల్లి శ్రీనివాసరావు సత్కరించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు నరేష్ గారు ఇంకా మరెన్నో జరపాలని కూడా ఆ భగవంతుడు అతనికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కూడా కోరుకుంటున్నాం. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఒక డెడికేషన్ దేవస్థానం అభివృద్ధిలో కానీ లేకపోతే ఇలాంటి కార్తీక మాసం వచ్చినప్పుడు కానీ లేకపోతే మన దసరా నవరాత్రులప్పుడు రోజు పూజలు కానీ కూడా రమ్మన్నారు, కుదరలేదు. ఇక్కడ చూశాను ఎంతమంది దేవులని ఒక వేదిక మీద చేస్తే ఇన్ని ఎలా మీకు సాధ్యం అంటే నరేష్ తీసుకొచ్చారని చెప్పారు. నేను ఇదే చెప్పింది, సంకల్పం ఉంటే ఒక మనిషి ఏదైనా సాధించదు అనే దానికి ఉదాహరణ నరేష్. ఆ విధంగా మనందరూ కూడా ఒక డెడికేషన్తో పనిచేస్తే సాధించలేనిది ఏమీ లేదు. అందుకని తప్పకుండా ఈ దేవాలయ అభివృద్ధికి మనం కట్టుబడి ఉందాం. అదేవిధంగా ఈ ఆలయ అభివృద్ధి కూడా మరి ఇక్కడ ఏదైనా నిర్మాణాలు చేయడం కానీ కళ్యాణ మండపాన్ని కానీ ఇవన్నీ కూడా తప్పకుండా మనం ప్లాన్ చేసి ఈ దాటిపల్లి మండల అభివృద్ధికి కూడా మనం తప్పకుండా ఉపయోగపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నరేష్కి ఆ అమ్మవారి ఆశీస్సులు, మరి అదేవిధంగా శివయ్య ఆశీస్సులు, అన్ని దేవుళ్ళు అక్కడ చూస్తే ప్రయాసమైన అందరి దేవుళ్ళు ఉన్నారు. అందరి దేవుళ్ళ ఆశీస్సులు ప్రయాసకుండాలి, మీ అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని పల్నాడు జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ కేతావత్ పాండు నాయక్ అన్నారు. విజయపూర్ సౌత్ లోని సేవాలాల్ మహారాజ్ ఆలయాన్ని ఆయన సోమవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ గిరిజన నాయకుడు కండర్నూత్ పాండు నాయక్, ముడావత్ బాలాజీ నాయక్, భీమ్లా నాయక్, సోమాని నాయక్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కేతావత్ పాండు నాయక్. పల్నాడు జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా నియమితులయ్యాను. గతంలో విద్యార్థి దశలో గిరిజన విద్యార్థి సేనగా ఆవిర్భవించి పలు గిరిజన విద్యార్థుల సమస్యలపైన రాష్ట్ర స్థాయిలో పోరాటాలు చేసి వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా మా పోరాటాలు కొనసాగినాయి. నేను ఇంటర్మీడియట్ స్థాయిలో నుంచే కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధ సంఘమైనటువంటి ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్లో జిల్లా కార్యదర్శిగా ఎన్నుకొని ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శి కూడా పనిచేసి దాంట్లో రిలీవ్ అయ్యి అక్కడ పనిచేసేది ఏదో ఈ పోరాటాలు ఏదో మా గిరిజనుల కోసం చేస్తే వాళ్ళ స్థితిగతులు మారుతాయనే ఉద్దేశంతో గిరిజన విద్యార్థి సేన అని ఒక బ్యానర్ పెట్టి దాన్ని స్థాపించి యూనివర్సిటీ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పలు దశల్లో
పోరాటాలు చేసి విజయం సాధించిన సందర్భంగా ఈ అన్నింటినీ బేస్ చేసుకొని పల్నాడు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, ప్రతి తండాలో అట్రాసిటీ మీద క్యాంపింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మమేకమై వాళ్ళ యొక్క సమస్యలు ఏ విధంగా. జిల్లా గురుజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలోని ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంఎస్ఎంఈ పార్క్ ను వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనంతరం గురుజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ గురుజాల నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపే క్రమంలో దాచేపల్లి పట్టణంలో ఎంఎస్ఎంఈ పార్క్ ను ఏర్పాటు చేయడం పట్ల ఎమ్మెల్యే ఎరపతినేని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ కార్యక్రమాలతో పాటుగా ఈ రోజు జాతీయ కార్యక్రమాలను ఇప్పుడు గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి చేతుల మీదుగా వాటిని వర్చువల్ గా ఇనాగరేషన్ చేస్తారు. వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. మనందరం కూడా ఇనాగరేషన్ అయిన వెంటనే కరతాళ తెలియజేద్దాం. Sure, not only the AP, entire country is getting inspired, and that's how the global we have seen. We are very nearby. పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం దాచేపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో గురుజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమంలో భాగంగా రేపు 12వ తేదీన దాచేపల్లి నగర పంచాయతీలోని నారాయణపురం రోడ్డు నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేయడం జరుగుతుందని కాసు తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఈ ప్రజా కంటక పాలనని స్వస్తి పలికి 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే పూర్తి చేయాలని కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. దానికి అనుగుణంగానే రేపు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ రేపు మరి పోరాటాలకే పురిటిగడ్డైన దాచేపల్లి సెంటర్లో మా గళాన్ని వినిపించబోతున్నాం. మరి నారాయణపురం మెయిన్ రోడ్డు నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీగా పోయి ప్రజలకి అవగాహన కల్పించేటట్టు ఈ చెవిటి ప్రభుత్వం, మూగ ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వానికి అన్ని విధాలుగా మరి కళ్ళు తెరిపించేటట్టు, ప్రజల ఆర్తనాదాలు వినిపించేటట్టు, వెంటనే వాళ్ళ నోటి ద్వారా ఏదో ఒకటి ప్రకటించేటట్టు మా చర్యలు ఉంటాయి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజా కంటక పాలనకి స్వస్తి పలికి 17 మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వమే పూర్తి చేయాలి. మీరు చేయకపోతే వచ్చిన నష్టమే లేదు. మీరేదో ఈరోజు అమ్ముకుందాం, లంచాలు తీసుకుంటాం, దులుపుకొని వెళ్ళిపోతాం 2 సంవత్సరాలు అనుకుంటున్నారేమో. 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. ఈ రోజు చెప్తున్నాం, ఈ కాంట్రాక్టర్లకి డబ్బులు తీసుకొని లంచాలు ఇచ్చి లేదు మెడికల్ కాలేజ్ తీసేసుకున్నాం అనుకునే వాళ్ళకి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ పరం చేస్తాం. ఆ రోజు మీరు ఈ తెలుగుదేశం నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన లంచాలు పోతాయి, మీరు పెట్టిన పెట్టుబడులు పోతాయి. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదే, ఇవి మళ్ళీ జాతీయ చేసేదే. ఏది ఏమైనా ఇప్పటికే మా పోరాటాలకు అనుగుణంగా ఆ రోజు ఏదైతే దూరదృష్టితో మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయటం, ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు తీసుకురావటం జరిగింది. ఈ రోజు ఆ రోజున్న మా దూరాలోచనే ఈ రోజు మాకు శ్రీరామ రక్ష అయింది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నిధులు తేటం వల్లే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ కావాల్సి వచ్చింది ప్రైవేటీకరణకి. దాన్ని వాళ్ళ సూచన ప్రాయంగా తిరస్కరించడం వల్లే ఈ రోజు మరి దిగివచ్చి ఈ ప్రభుత్వం వేరే ఉపాయం లేకుండా, వేరే మార్గం లేకుండా పోయింది. లేకపోతే ఇది కూడా అమ్ముకునేవాళ్ళు. పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీ కూడా ఎందుకు ఊరుకుంటారు? డబ్బులు వస్తాయంటే ఊరుకుంటారా? వీళ్ళు చికెనే అమ్ముకుంటున్నారు దాచేపల్లిలో. మెడికల్ కాలేజ్ వదులుతారా చెప్పండి? కేజీ చికెన్ వదలట్లా. మరి 400-500 కోట్లు విలువ చేసే మెడికల్ కాలేజ్ వదులుతారా వీళ్ళు? ఆ రోజున మేమైతే ఇత్తనం నాటామో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి
కేవలం 3 కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ళకి ఎన్నికల మండలం బాలాజీనగర్ తండా ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నందు వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా భూమికి శంకుస్థాపన చేశారు. దయచేసి మీరందరూ అత్యంత ప్రేమగా, ఎందుకంటే మరి sir. So the most importantly, sir, the factories MSME approach is better. So విడత ఎంఎస్ఎంఈ కార్యక్రమాలను ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాం. నాగస్య వృష్ణమభి సంవసానో వైష్ణవేన్లోక ఇహమాద్యంత కాత్యాయనాయ విద్మహే ప్రచోదయాదు వస్త్రయుగ్మాద్య పుష్పాక్షుదాన్ని సమర్పయామి. యజ్ఞోపవీతార్థే పుష్పాక్షుదాన్ని సమర్పయామి. మధవ్యో దానేతి ఏకథా బ్రహ్మణం ఆయుష్యేధో దదాతి. మంత్ర పుష్పాంజలి జహి పద్మప్రియే పద్మని పద్మహస్తే పద్మాలయ పద్మదలాయతాక్షి పద్మం మయి సంజతి స్వ యాసా పద్మాసనస్థా విపుల కడిదరి పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్థనవనమిదా శుభ్రవస్తు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.